This video is for educational purposes. Success depends on execution, market timing, and your work. ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నెహ్రూ అని ఆలోచించకుండా చెప్పొచ్చు. మరి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? తెలీదు. థర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? తెలీదు. కానీ ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అందరికీ తెలుసు. షీఈస్ ఇందిరాగాంధీ. కానీ ఫోర్త్ ప్రైమ్ మినిస్టర్ అని తెలియదు. కానీ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ అని తెలుసు. సి నోబడీ రిమెంబర్ హూ కమ్ నెక్స్ట్. దట్స్ ద పవర్ బీయింగ్ ఫస్ట్ ఇన్ కేటగిరీ. లాస్ట్ వీడియోలో ద లా ఆఫ్ లీడర్షిప్ అంటే బీయింగ్ ఫస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మార్కెటింగ్ సీక్రెట్ ద లా ఆఫ్ కేటగిరీ. ఇది ద 22 ఇమ్యూటబుల్ లా ఆఫ్ మార్కెటింగ్ బుక్ లో సెకండ్ చాప్టర్. ఇఫ్ యూ కెనాట్ బి ఫస్ట్ ఇన్ ఏ కేటగిరీ, సెటప్ ఏ న్యూ కేటగిరీ. యూ కెన్ బి ఫస్ట్ ఇన్. ఒక కేటగిరీలో నువ్వు ఫస్ట్ లేకపోతే ఒక కొత్త కేటగిరీ నువ్వే క్రియేట్ చేయి, అప్పుడు నువ్వే ఫస్ట్ ఉంటావు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, స్మార్ట్ ఫోన్స్. ఒకసారి మీరు ఆలోచించండి, 2007కు ముందు స్మార్ట్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. నోకియా, బ్లాక్బెర్రీ, మోటరోలా ఈ బ్రాండ్స్ అన్ని కూడా మంచి ఫోన్సే క్రియేట్ చేశారు. తర్వాత ఐఫోన్ క్రియేటెడ్ ఏ న్యూ కేటగిరీ. దే డు నాట్ కంపాక్ట్, దే రీఇన్వైటెడ్ ద గేమ్. అండ్ స్టార్ బక్స్ జస్ట్ ఒక మంచి కాఫీ సేల్ చేయదు, దే క్రియేటెడ్ ద థర్డ్ ప్లేస్ కేటగిరీ. అంటే వర్క్ స్పేస్ కి హోమ్ స్పేస్ కి బిట్వీన్ థర్డ్ ప్లేస్ అని క్రియేట్ చేశారు. అంటే ఏ స్పేస్ బిట్వీన్ వర్క్ అండ్ హోమ్ వేర్ పీపుల్ కుడ్ గ్యాదర్, సోషలైజ్ అండ్ ఎంజాయ్ హై క్వాలిటీ కాఫీ. ఇప్పుడు ఇది 100+ బిలియన్ కంపెనీ. సో ఇదే గోల్డెన్ రూల్. ఇఫ్ యూ కెనాట్ బి ఫస్ట్ ఇన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్, క్రియేట్ ఏ న్యూ కేటగిరీ. అంటే ఆల్రెడీ ఉన్న మార్కెట్లో ఆర్ కేటగిరీలో నువ్వు ఫస్ట్ లేకపోతే నువ్వు ఇంకో కేటగిరీ క్రియేట్ చేయి. ఇది ఎలా చేస్తారో కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో చెప్తా, వినండి. కోలా కేటగిరీలో ఆల్రెడీ టాప్ లో ఉంది. తర్వాత రెడ్ బుల్ కూడా వచ్చి నేను కూడా కోలా బ్రాండ్ పెడతా అని ఫైట్ చేయలేదు. ది క్రియేటెడ్ ఎనర్జీ డ్రింక్ కేటగిరీ. ఇప్పుడు రెడ్ బుల్ 60 బిలియన్ ప్లస్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తుంది. అండ్ పతాంజలి రాకముందు ఎఫ్ఎంసీజీ అంటే హిందుస్థాన్ యూనిలివర్ ఆర్ నెస్లే. ఈ బ్రాండ్సే ఇండియాలో టాప్ లో ఉండేవి. బట్ బాబా రామ్దేవ్ వాళ్ళతో ఫైట్ చేయలేదు. హీ క్రియేటెడ్ న్యూ కేటగిరీ ఆయుర్వేదిక్. నౌ పతాంజలి ఈజ్ ఏ 1000+ crore బ్రాండ్. ఇంకో ఎగ్జాంపుల్, ఓలా అండ్ ర్యాపిడో. ఊబర్ గ్లోబల్లీ చాలా పెద్ద బ్రాండ్, బట్ ఓలా ఫస్ట్ ఇండియాలో. వాళ్ళు డైరెక్ట్ కాపీ కొట్టలేదు, ఇండియన్ యూజర్స్ ని అర్థం చేసుకొని ఆటోస్, క్యాష్ పేమెంట్స్ అండ్ రీజనల్ నీడ్స్. అండ్ అలానే ర్యాపిడో బైక్స్ ని యాడ్ చేసింది. ఇక్కడ లెసన్ ఏంటంటే, డోంట్ ఫైట్ విత్ జైంట్స్, ఫైండ్ ఏ గ్యాప్ అండ్ ఓన్ ఇట్. ఆ కేటగిరీలో పెద్ద ప్లేయర్స్ ఉంటే వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేయకు, నువ్వు గ్యాప్స్ ఫైండ్ చేయి అండ్ నువ్వు ఒక కొత్త కేటగిరీ క్రియేట్ చేయి. ఎలా అంటే, నైకా ఆల్రెడీ మార్కెట్లో ఉంది అండ్ ఇండియన్ స్కిన్ టోన్స్ కి మ్యాచ్ అయ్యే ప్రొడక్ట్స్ దొరకకపోవడం అండ్ మోస్ట్ బ్రాండ్స్ ఫారెన్ షేడ్స్ మాత్రమే లాంచ్ చేస్తూ ఉన్నారు. దెన్ వినీత సింగ్ షుగర్ అనే బ్రాండ్ ని లాంచ్ చేశారు. వాళ్ళు ఏం ఫోకస్ చేశారు? బోల్డ్ మేకప్, స్ట్రాంగ్ టోన్స్ అండ్ లాంగ్ స్టే ప్రొడక్ట్స్, స్పెషల్లీ ఫర్ దేశీ గర్ల్స్. వీళ్ళు ఏం స్ట్రాటజీ యూజ్ చేశారు? ఇన్ఫ్లుయెన్సర్స్ తో క్రేజీ కొలాబరేషన్స్ చేశారు. రీల్స్, ట్యూటోరియల్స్ అండ్ రిలేటబుల్ కంటెంట్ తో యూత్ ని క్యాచ్ చేశారు. ఓన్లీ 8 years లో 500+ crores బ్రాండ్ అయింది. షీ క్రియేటెడ్ న్యూ కేటగిరీ అండ్ అండర్స్టాండ్ రైట్ ఆడియన్స్, రైట్ టార్గెట్ ఆడియన్స్. అండ్ ఇప్పుడు హౌ కెన్ యూ అప్లై దిస్? మనం దీన్ని ఎలా అప్లై చేయాలి? ఫస్ట్, ఫైండ్ ద గ్యాప్. మీరు ఆ ఇండస్ట్రీ ఆర్ నీష్ మీద బాగా రీసెర్చ్ చేయండి. వాట్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బీన్ సాల్వ్డ్? ఆ గ్యాప్ మీకు పెద్ద ఆపర్చునిటీ. సెకండ్, నేరో ఫోకస్. ఒకేసారి బిగ్ థింగ్ మీద ఫోకస్ చేయకండి, ఒక స్మాల్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఒక్కసారి పీపుల్ కి నమ్మకం క్రియేట్ చేస్తే చాలు, తర్వాత యూ కెన్ ఎక్స్పాండ్ ఇంటూ మోర్ ఏరియాస్. ఎగ్జాంపుల్, జూమ్ మీటింగ్ వాళ్ళు ఒకేసారి స్కైప్ ని బీట్ చేద్దాం అనుకోలేదు, జస్ట్ సింపుల్ వీడియో కాల్ ఫర్ బిజినెస్ అని క్రియేట్ చేశారు. బట్ ఇప్పుడు. అండ్ థర్డ్, రీఇన్వైట్ ప్రాస్పెక్షన్. అంటే ఆ ప్రొడక్ట్ చూసే విధానం మార్చాలి పీపుల్ మైండ్స్ లో. బియాండ్ మీట్ అనే ఒక ఫేక్ మీట్ క్రియేట్ చేశారు వీళ్ళు, బట్ దే కాల్డ్ ఇట్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇప్పుడు ఎలా ఉంది వినడానికి? హెల్తీ ఫుడ్ లా ఉంది. ఆర్ మమా ఎర్త్, వీళ్ళు కూడా నార్మల్ స్కిన్ కేర్ బ్రాండే క్రియేట్ చేశారు, బట్ దే సెడ్ కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్ బ్యూటీ. సో ఫైనల్ గా పెద్ద కంపెనీస్ వాళ్ళ కాంపిటీటర్స్ కన్నా బెటర్ ప్రొడక్ట్ చేయలేదు, వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. ఎలాన్ మస్క్ మళ్ళా ఇంకో స్పేస్ రాకెట్ క్రియేట్ చేస్తే ఎవరికి తెలిసేది కాదు. హీ క్రియేటెడ్ యూనిక్ ఫ్యూచర్. ఆ రాకెట్ మళ్ళా రివర్స్ లో వచ్చి ల్యాండ్ అవుతుంది. సో ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ న్యూ కేటగిరీ యూ కెన్ క్రియేట్? సో మీరు కామెంట్ చేయండి, ఇలా డిఫరెంట్ గా యూనిక్ గా క్రియేట్ చేసిన బ్రాండ్స్ లో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏది? నాకైతే స్పేస్ ఎక్స్. అండ్
ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి.